తెలంగాణలో విద్యారంగాన్ని పూర్తిగా మార్చే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయి విద్యాసంస్థలతో పోటీపడేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పలు సంస్కరణలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విద్యా వ్యవస్థను బలోపేతం చేసి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇటీవల జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థుల కోసం రవాణా, ఆహారం, విద్యా విధానం వంటి అంశాలపై ముఖ్య ప్రకటనలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు స్కూల్కి వెళ్లడానికి ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా లేదా 50% రాయితీతో బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. దీంతో పేద కుటుంబాలపై ఉండే రవాణా ఖర్చు భారం తగ్గనుంది. అదేవిధంగా నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకే ప్రాంగణంలో విద్య అందించే విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధానం వల్ల విద్యార్థులు ప్రతి దశలో వేర్వేరు పాఠశాలలు, కళాశాలలకు మారాల్సిన అవసరం లేకుండా ఒకే క్యాంపస్లో చదువుకునే అవకాశం ఉంటుంది. ప్రతి నియోజకవర్గంలో ఆధునిక సదుపాయాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేసి కార్పొరేట్ స్కూళ్లకు సమానమైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఈ పాఠశాలలో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం పూట పౌష్టికాహారంతో కూడిన ఉచిత టిఫిన్ కూడా అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ కొత్త విద్యా విధానం అమల్లోకి వస్తే స్కూల్ డ్రాప్ అవుట్ రేట్ తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థినులకు రవాణా సౌకర్యం కల్పించడం వల్ల ఉన్నత విద్యను కొనసాగించడం మరింత సులభమవుతుందంటున్నారు. విద్యాశాఖను స్వయంగా సీఎం పర్యవేక్షించడం వల్ల ఈ నిర్ణయాల అమలు వేగంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.